గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యమాల నుంచిన పార్టీ, అది తెలంగాణ పార్టీ అంటేనే ఉద్యమాల నుంచింది. కుటుంబ పాలన అన్నాడు. మరి ఈరోజు కుటుంబ పాలన అని మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న సీఎం గారు కుటుంబ పాలన అన్నాడు. మరి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో రాహుల్ గాంధీ నుంచి పెట్టుకుంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వరకు మరి కొండల్ రెడ్డి ఎవరు, జగదీష్ రెడ్డి ఎవరు, తిరుపతి రెడ్డి ఎవరు, వీళ్ళు ఒక్కసారి మరి కుటుంబ పరిపాలన కాదా? కుటుంబమే వెళ్తుంది. ఈరోజు ఒకరేమో హైదరాబాద్ పంచుకున్నారంట. ఇక తిరుపతి రెడ్డి అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తము భూదందాలకు ఇక తిరుపతి రెడ్డి కానీ, కొండల్ రెడ్డి కానీ, జగదీష్ రెడ్డి కానీ ఈరోజు కొడంగల్లో వాళ్ళ కుటుంబ పాలన కాదా? గతంలోనేమో మీరు చేస్తేనేమో సంసారం, మేము చేస్తేనేమో విపచారమా? ఒక్కసారి ఈరోజు కొడంగల్లో ఉన్న ప్రజలందరూ గమనిస్తున్నారు. వీళ్ళది దౌర్జన్యాలు చాలా అయినాయన్నా. దయచేసి ఎవరైతే మీడియా ముందు మాట్లాడినా, ఎవరన్నా ధర్నాలు చేసినా అక్రమంగా కేసులు పెడుతున్నారు వీళ్ళు. తిరుపతి రెడ్డి షాడో ఎమ్మెల్యే, దయచేసి మీరు ఇంకా ఎన్ని రోజులు ఉంటారో చూస్తాం. ఎస్ఐ అక్కడున్నా ఇంకొక విషయం చెప్తున్నానా మీడియా మిత్రులకు, కొడంగల్ నియోజకవర్గంలో అక్కడున్న సిఐ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, డిఎస్పీ కావచ్చు, గతంలో ఎప్పుడో 3 నెలలు 4 నెలలు కేసులు అయితే అక్కడ కేసులు అయినాయి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేపిస్తున్నాడు తిరుపతి రెడ్డి గారు. మరి మీది కుటుంబ పాలన కాదని మేము ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తామని మనం చేస్తున్నాం. మీరు అంటున్నారు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో తిరుపతి రెడ్డి హవా నడుస్తుంది అని చెప్తున్నారు. అంటే దౌర్జన్యం చేస్తున్నాడు ఎక్కువగా అంటున్నాడు. అంటే దౌర్జన్యం అంటే ఎలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు? ఏమన్నా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారా, లేకుంటే పేద ప్రజల నుంచి భూములను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన? అన్న, ఎటువంటి బెదిరింపులకు గురి చేస్తున్నాడు అంటే, వాళ్ళ కార్యకర్తలు ఎవడైతే కష్టపడ్డాడో వాళ్ళ కార్యకర్తలను బెదిరించుకుంటూ బీఆర్ఎస్ ఉండొద్దు, ఇక బీఆర్ఎస్ పార్టీ కొడంగల్లో ఉండొద్దు, మేమే ఉండం అనే విధంగా ఈరోజు గవర్నమెంట్ భూములు కబ్జా చేసుకుంటూ రైతుల నుంచి ఏదో దొంగ ఫార్మా కంపెనీ ఇబ్రాహీంపట్నం దగ్గర, ముచ్చెంతుల దగ్గర అక్కడ ఫార్మా కంపెనీ వేస్తా అంటే అక్కడ ఉన్న రైతులు తిరుగుబాటు చేస్తే అక్కడ ఉన్న క్యాన్సల్ అయిన ఫార్మా కంపెనీ తీసుకుపోయి కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాల మండల్ అక్కింపేట దగ్గర 3000 ఎకరాలని తీసుకొని దౌర్జన్యంగా మీరు ప్రజాసేకరణ తీయాలి, ఏదైనా కంపెనీ తెస్తుంటే మంచి కంపెనీ తీసుకురావాలి, మన రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ సులువైనటువంటి కంపెనీలు తీసుకొచ్చి మంచిగా ఉండాలి. ఫార్మా కంపెనీ తీసుకొచ్చి 3000 ఎకరాలను తీసుకొచ్చి వాళ్ళని మన ఇబ్బంది పెడుతున్నాం. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో 10 ఏళ్ళు ఎక్కడ లేని ధర్నాలు లేకుండా రైతులు ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ అత్యధికంగా వరి పంట వంటించిందంటే ఈరోజు కొడంగల్ నియోజకవర్గమే. అటువంటి కొడంగల్ నియోజకవర్గాన్ని ఈరోజు కలుషితం చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు. తిరుపతి రెడ్డి అయితే భూములు ఏడున్న భూములు కబ్జాలు చేస్తాడు. ఆ కబ్జాలు చేసిన భూములని సెటిల్మెంట్ వాళ్ళ కాంగ్రెస్ లీడర్లతో సెటిల్మెంట్లు చేసుకొని ఈయన ఉండి షాడో ఎమ్మెల్యే అని నేనే అని తీసుకొని ఈరోజు మొత్తం ఎక్కడున్న రేవంత్ రెడ్డికి తీసుకొచ్చి భూములు కబ్జా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు 3000 ఎకరాలు అని చెప్తున్నారు. 3000 ఎకరాలలో దళితుల భూమి ఉందా, లేకుంటే అసైన్మెంట్ భూమే? ఏ భూస్వాముల భూమినే వాళ్ళు కబ్జా చేసేసి ఇక్కడ ఫార్మా కంపెనీ పెట్టడానికి తిరుపతి రెడ్డి సిద్ధమైండ అన్నా. తిరుపతి రెడ్డిది ఆడ అసైన్డ్ ల్యాండ్ వచ్చేసి 70 ఎకరాలే ఉన్నాయి. 70 ఎకరాలు అసైన్డ్ భూమి ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలది భూములే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 70 ఎకరాలు అసైన్డ్ భూమి ఉంటే 1000-1500 ఎకరాలు దళితులది, గిరిజనులది, ఇక మైనార్టీలది, రైతులది ఉన్నది. కాబట్టి ఆ రైతులు నిన్నగుట్ట మీడియాలో చూసింటారన్న, మొత్తం మందు తీసుకొని 15 మంది కుటుంబం ఉంటే మేము ఆత్మహత్య చేసుకుంటాం, మా దళిద్రం సీఎం అవుతాడని ఉద్దేశంతో ఓటేస్తే మా బతుకుల మీద మట్టి కొట్టడం జరుగుతుంది అని ఈరోజు స్వయంగా రైతులే మీడియాకు చెప్పడం జరుగుతుంది. ఈ మీడియా ద్వారా సీఎంకి బుద్ధి వచ్చే విధంగా మా గిరిజనులు కానీ దళితులు కానీ భూములు వెంటనే ఇవ్వాలని మనవి చేస్తూ ఫార్మా కంపెనీ వెంటనే రిటర్న్ చేయాలని మనవి చేస్తూ ఇది పరిస్థితి. అంటే కోడంగల్ విషయానికి వస్తే మాత్రం అంటే అక్కడ దళితుల భూములను తిరుపతి రెడ్డి మాత్రము కబ్జా చేస్తున్నాడని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే భయాందోళన చేసి వాళ్ళ భూములను లాక్కొని వాళ్ళను పేద ప్రజలను హింసిస్తున్నాడు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాదు, ఆయనను అక్కడ ఎమ్మెల్యే చేసి ఇక్కడ సీఎం ఆయన రేవంత్ రెడ్డి మాత్రం ఒక్కసారి కూడా నియోజకవర్గం పోవడం లేదు. సో ఓన్లీ తిరుపతి రెడ్డి మాత్రమే ఆ కాన్స్టిట్యున్సీని చూస్తున్నాడు. ఆయన అన్నదమ్ములు, ఆయన రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇప్పుడు కొండల్ రెడ్డి కావచ్చు, తిరుమల రెడ్డి కావచ్చు, తిరుపతి రెడ్డి కావచ్చు,
మళ్ళా జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, వాళ్ళు మాత్రమే ఈ కొడంగల్ను చూస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి రావడం లేదు. ఇక్కడ మాత్రం వాళ్ళు భయాందోళనకు బెదిరిస్తున్నారు. అంటే అపోజిషన్ సంబంధించిన పార్టీకి సంబంధించిన నాయకులను మాత్రం విపరీతంగా బెదిరిస్తున్నారు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ఫార్మా కంపెనీ గురించి ఎక్కడో ఇబ్రాహీంపట్నంలో ఉన్న ఫార్మా కంపెనీని తీసుకొచ్చేసి ఇక్కడ కొడంగల్లో ఎస్సీ ఎస్టీ దళితులు మైనార్టీ భూములలో మాత్రమే కబ్జా చేసి వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు తిరుపతి రెడ్డి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే తిరుపతి రెడ్డి మాత్రము ఒక మినిమం ఒక వార్డు మెంబర్ కూడా కాదు, అలాంటి వాడు మాత్రం ఇక్కడ చేస్తే అది కుటుంబ పాలన కాదా అని చెప్పేసి అక్కడ ప్రజలు మాత్రము సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. సో ఇలాంటి అరాచకాలను అంటే కట్టి పెట్టాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డికి హెచ్చరించడం అని చెప్పింది. ఇదే రేవంత్ రెడ్డి ఇదే కొడంగల్కు నువ్వు ఈ ఫార్మా కంపెనీ తీసుకొని వస్తే మాత్రము ప్రజలను తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ వినయ్తో అరుణ్, తెలుగు స్క్రైబ్ న్యూస్.